తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి గుడి ఈ స్వర్ణగిరి ఆలయం. ఈ గుడిని తిరుమల యాదాద్రి అని కూడా పిలుస్తారు. మార్చ్ 6, 2024లో ఈ గుడి అయితే ఓపెన్ అయింది. యాదగిరిగుట్టకి వెళ్ళే ప్రతి బస్సు భువనగిరి దగ్గర ఆగుతుంది. గుడి ఎంట్రన్స్లో అయితే మనం వచ్చేసాము. గుడి ఎంట్రన్స్ కూడా చూడండి ఎంత అందంగా నిర్మించారు. లోపలికి అయితే వెళ్దాం, నడవండి. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంది. సో డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనం లోపలికి వచ్చేసాక కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్, బైక్ పార్కింగ్ అయితే 20 రూపీస్. ఈ బిల్డింగ్ మీకు కనిపిస్తుంది కదా, ఇదేంటో తెలుసా మీకు? ఇది శ్రీ స్వామివారి కళ్యాణ మండపం వేదిక. ఇక్కడ 1200 మెంబర్స్ ఒకటేసారి నించొని కళ్యాణం చూడొచ్చంట. అలాగే ఆ కళ్యాణ మండపం కింద ఉచిత భోజనం వేదిక కూడా ఉంటుంది. అక్కడ కూడా ఒకటేసారి 1200 మెంబర్స్ ఒకటేసారి భోజనం కూడా చేయొచ్చంట. అంత పెద్దగా ఉందంట. ఫ్రంట్ సైడ్ వచ్చే వాళ్ళందరూ బ్యాక్ సైడ్ విజువల్స్ అన్నీ మిస్ అవుతారని ఇవన్నీ కవర్ చేసుకుంటున్నాను నేనైతే బ్యాక్ సైడ్ నుంచి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. అసలు ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా బాగా అనిపిస్తున్నాయి విజువల్స్. చూడండి, ఇది సౌత్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచే లైన్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి. ఇంకోటి, ఇక్కడ బోర్డులు గమనించారా మీరు? ఇక్కడ దొంగలు ఉన్నారు, జాగ్రత్త, బివేర్ ఆఫ్ చైన్. మీరందరూ అయితే జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ బోర్డులు అయితే చాలాగానే ఉన్నాయి, చూసుకుంటూ వెళ్ళ. స్వామివారి ఊరేగింపు రథం. బస్సులో వచ్చే వాళ్ళు అయితే మెయిన్ రోడ్ పైన దిగాలండి. అక్కడ నుంచి ఆటోలు అయితే ఉన్నాయి, ఆటో మాట్లాడుకొని లోపల రావచ్చు, లేదంటే బై వాక్ కూడా రావచ్చు. అసలు సాయంత్రం పూట సన్సెట్ చూడండి ఎంత అందంగా ఉందో. అసలు ఆ గుడి, ఆ సన్సెట్ ఎంత మనకైతే గుడి ఎంట్రన్స్లోనే బ్రహ్మరథం అనేది కనిపిస్తుంది. మేబీ ఇది వాటర్ ఫౌంటైన్ అనుకుంటా. సో నైట్ టైంలో ఆన్ చేస్తారేమో, ఇప్పుడైతే ఆన్ లేదు. ఇదైతే చిన్న కొండపైన అయితే గుడి నిర్మించారంట అండి. నా వీడియో చూసేటోళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది విజిట్ అయ్యారో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ గుడి మొత్తం 22 ఎకర్స్లో నిర్మించబడింది. మల్లేపల్లి రామారావు గారి ఫ్యామిలీ ఈ గుడి నిర్మించారు. ఈ గుడిని మొత్తం చేయడానికి 7 years టైం అంటే పట్టిందంట. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే మనం దర్శనం చేసుకుందాము. స్వామివారి విగ్రహం అయితే 16 అడుగుల ఎత్తుంటుందంట. ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి కాకుండా ఇంకా చాలా దేవుళ్ళని మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇదైతే చూడండి గోల్డ్. ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్ విజువల్స్. మనకి అతి దగ్గరలో ఎంతో అందంగా గుడి కట్టారు, చాలా బాగుంది. ఇంకోటి, ఈ గుడికి అయితే మనం నైట్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో అంతే ఆ లైటింగ్ అవన్నీ మిస్ అయిపోతాం మనము. సో ఎవరైనా వెళ్ళాలంటే నైట్ టైంలో అయితే వెళ్ళండి. సంథింగ్ దీన్ని రింగ్ లైట్ అంటారా ఏమంటారో నాకు తెలియదు. దీని ఛార్జెస్ అయితే 50 రూపీస్ అంట. మన ఫోన్ కూడా అక్కడ పెట్టి వీడియో అయితే తీసుకోవచ్చు. గుడి మొత్తం అయితే పండగ వాతావరణంలో అయితే మారిపోయింది. అసలు భక్తులు అయితే పెరుగుతూనే ఉన్నారు లక్షలలో, కానీ తగ్గట్లేదు. ఇక్కడైతే చూడండి లక్షలాది పబ్లిక్ ఎంతమంది చూడనీకైతే వస్తున్నారో చూడండి. విగ్రహం అయితే ఎంత ముద్దుగా ఉందో అసలు. ఆ వాటర్ ఫౌంటైన్ చూడండి, లైటింగ్స్ చూడండి. నాకైతే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను నేను. అసలు గుడికి అయితే అనుకోకుండా వెళ్ళాము. మా బాబు పుట్టెంటికలు అయితే మేము గుట్టలో తీసాము. బట్ ఇది గుట్ట నుంచి 20 kilometers దగ్గరలోనే ఉంటుంది మనకైతే. ఎట్లాగో పోయే దారిలో కాబట్టి దిగి దర్శనం అయితే చేసుకున్నాము. అలాగే మీ అందరికీ చూపించాలని వీడియో కూడా తీసాను. చూడండి ఈ వీడియో ఎట్లుందో నాకు కామెంట్లో చెప్పండి.
ఇంకోటైతే మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి హాలిడేస్ కాబట్టి చాలా పబ్లిక్ అయితే విజిట్ చేస్తున్నారు. ఇంకోటి యాదగిరిగుట్టకి విజిట్ చేసి పబ్లిక్ ఇది పోయే దారిలో కాబట్టి ఇది కూడా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. సో చాలా అయితే పబ్లిక్ ఉంది. దర్శనానికి అయితే 40 to 50 minutes అయితే పడింది మాకైతే. సో మీరు ఎవరైనా పిల్లలతో వస్తే కొంచెం తొందరగానే రండి, వచ్చి దర్శనం అయితే చేసుకొని వెళ్ళండి. పబ్లిక్ చూడండి ఎంతగానం ఉందో. నాకు ఆ లైటింగ్స్ చాలా నచ్చాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి కలర్ఫుల్స్గా నైట్ టైంలో. మేబీ చూడకపోతే చాలా మిస్ అయిపోతుండేమో నేను. స్వామివారి పాదాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ గుడి విజువల్స్ అయితే నైట్ టైంలోనే చాలా అందంగా ఉన్నాయి. సో ఇంత టైం అవుతున్నా సరే పబ్లిక్ అయితే అస్సలు తగ్గట్లేదు. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. So bye friends, good night. Thank you for watching my videos. Like, share, subscribe.